బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు, మనిద్దరం కనీసం ఒక 3 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాం. చాలా చాలా టాపిక్లు చేస్తా ఉన్నాం. చాలా మందిని విమర్శిస్తా ఉన్నాం, కొంతమందిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఏ రోజు కూడా మనం కులం గురించి కానీ మతం గురించి కానీ మాట్లాడలేదు, దాన్ని సమర్థించలేదు. కానీ నాకు ఈరోజు ఫస్ట్ టైము ఆ టాపిక్ చేయాలని ఉంది సార్. ఎందుకంటే నేను హిందుత్వ అతివాద హిందుత్వానికి కానీ అతివాద ముస్లిం మతోన్మాదాలకి దేనికై కూడా నేను వ్యతిరేకం. ఏదైనా సరే డెమోక్రటిక్గా ఉండాలి, మనం సెక్యులర్గా ఉండాలనే భావనలో నేను ఉంటాను. సో ఈ రోజు ప్రవీణ్ పగడాల అనే ఆయన చనిపోయారు సార్. ఆయన రోడ్ యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. కాకపోతే ఏంటంటే దాని చుట్టూ జరుగుతున్న వివాదం ఉంది చూసారా. దాని చుట్టూ జరుగుతున్న ఆ, ఆ, ఈ విషయం అయితే నాకు కొంచెం ఆశ్చర్యంగానూ ఉంది, అలాగే ఆందోళనగా కూడా ఉంది సార్. నేను ఎందుకంటున్నానంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఏమి చేయగలరో మనం చూస్తానే ఉన్నాం. చాలా మటుకు మనం దీని వెనకాల ఏమీ లేదు, రాజకీయ కోణం లేదనుకుంటాం. కానీ దాని వెనకాల ఏదో రాజకీయ కుట్ర మనకి 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత బయటపడతా ఉంటుంది. అది మనం చాలాసార్లు కూడా చూసాం. ఈ ప్రవీణ్ పగడగల దగ్గర వస్తే సార్, ఆయనకి నిజంగా రోడ్ యాక్సిడెంట్ అయింది. అంత యంగ్ ఏజ్లో చనిపోవడం మాత్రం బాధాకరమే. కాకపోతే ఆయన కొన్ని కామెంట్లు కూడా చేశారు. ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీద కావచ్చు, లేకపోతే హిందూ ఆచారాల మీద కావచ్చు, చాలా ఆక్షేపణీయ రీతిలో కామెంట్లు చేశారు. కానీ ఈరోజు ఆయన్ని ఒక గొప్ప నాయకుడనో లేకపోతే ఇదనో అనటం మాత్రం కొంచెం నాకు నాకు దాంట్లో కొంచెం కన్సర్న్స్ అయితే ఉన్నాయి సార్. ఏంటి సార్ దీని వెనకాల కుట్ర కోణం ఉందంటారా? నిజంగా ప్రవీణ్ పగడాల గారి హత్యని లేదంటే యాక్సిడెంట్ని మనం ఎలా చూడాలి అది శ్రీకాంత్ గారు, సార్? రాజమండ్రి దగ్గర అనుమానాస్పద రీతిలో మృతి చెందిన క్రైస్తవ మత ప్రవక్త లేదా మత ప్రచార బోధకుడు ఈ ప్రవీణ్ పగడాల మృతి పట్ల నేను కూడా విచారణ చేయండి, దానిలో సంబంధించిన నిజాలు ఏమైనా ఉంటే తేల్చండి అని చెప్పేసి అని కూడా నేను కూడా మీడియా సమావేశంగా మాట్లాడాను నిన్ననే. దీని మీద అందరూ స్పందించారు, అన్ని రాజకీయ పక్షాలు స్పందించి, అందరికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. వెంటనే ప్రవీణ్ పగడాల సంబంధించిన సంఘటన మీద రెస్పాండ్ అవ్వండి, విచారించండి, దాని మీద ఏమైనా ఉంటే నిజాలు నిగ్గుదర్చండి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెంటనే ఆ జిల్లా ఎస్పీ పాత్రికేయ సమావేశం పెట్టి ఆ కొండ వీడియో ఫుటేజీలు కూడా చూపించి, ఆ టోల్ గేటు, అక్కడ ఒక లారీ, ఆ వాహనం ప్రవీణ్ పగడాల వెహికల్ మీద అంటే 2 వీలర్ మీద నిదానంగా రావటం, ఇవన్నీ కూడా చేసి ఆయన కూడా అప్పీల్ చేశాడు. మీకేమన్నా సమాచారాలు ఉంటే, మీకేమైనా ఇన్పుట్స్ ఉంటే ఈ కేసు దర్యాప్తులో మాకు సహకరించండి అని చెప్పేసాను. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఆరోగ్యకరమైన ఉన్న వ్యక్తి వెళ్తూ వెళ్తూ మరణిస్తే, ఏ రహదారి పక్కన మరణించినా ఎక్కడ మరణించినా, పెద్ద వ్యక్తులు మరణించినప్పుడు చాలా అనుమానాలు వస్తాయి, సంఘటన ఏదన్నా కానీ. ఇప్పుడు నేనైతే ఈ ప్రవీణ్ ఈ ఈ పగడాల ఎలాంటి మత బోధనలు చేసిండు, ఏ మతాలను కించపరిచిండు అనే ప్రవక్త ఉపన్యాసాలు అయితే నాకైతే తెలియదు, నేను వినలేదు. బహుశా ఆయన కూడా ఉంటే ఒకటి అరా ఆయన మతంలో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, లేదంటే ఇతర ఏమన్నా శత్రువులు ఉంటే ఉండవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వం సీరియస్ గా ఈ కేసు విషయాన్ని పరిశోధించేందుకు కన్సల్ట్ అయి ఉంది. 4 డాక్టర్లతో పోస్ట్ మార్టం జరిగింది. సంఘటనకు సంబంధించిన ఏ విచారణ కూడా పోస్ట్ మార్టంలో వస్తుంది. కానీ పోస్ట్ మార్టం నివేదికను కూడా చూడకుండానే కేఏ పాల్ లాంటి వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ప్రవీణ్ పగడాలను కత్తితో పొడిచినట్టు, ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు కత్తి అందించినట్టు మొత్తం రాజకీయాలు చుట్టేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇవాళ సాయంత్రం ప్రవీణ్ పగడాల అంత్యక్రియల్లో కూడా చాలా మంది రాజకీయాలుగా వాడేసేసుకుంటున్నారు. దాని మూలాన్ని ఏమవుతుందంటే చాలా తేలికపాటి స్వభావం ఉంటుంది. ఒక మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తిచ్చి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడు గారిని సాక్షి పేపర్లో నిలబెట్టి ఫోటో ఎత్తేనే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. ఇంకా ప్రవీణ్ ప్రకాష్ జోలికి ఆయన ఏం పోతాడు? చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటి? రాజకీయాల మాటకు వస్తే ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇలాంటి సంఘటనలు కనుక గత 5 ఏళ్లలో జరిగితే మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పందించాల? మన డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికడితే ఆ పోలీసు వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేయలా, కనీసం మీరు ఎందుకు అలా చేశారని కూడా అడగల. డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కూడా డోర్ డెలివరీ చేస్తే
ఎమ్మెల్యే చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు తప్ప ఏంటే ఈ తప్పు పని బద్మాష్ పని ఎందుకు చేసావయ్యా, నీ ఎమ్మెల్సీని రద్దు చేస్తున్నాను మాట కూడా అనలా. అలాగనే కడపలో పశుసంవర్ధక శాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్ అచ్చెన్న, ఆయన చనిపోతే ఆయన శవాన్ని కుక్కలు పుట్టినాయి, కనీసం దాని మీద విచారణ కూడా లేదు. మేమే మాట్లాడిన వాళ్ళం రాష్ట్రం అంతా తిరిగి. గత ప్రభుత్వం తీరు పోయేది, కానీ ఈ ప్రభుత్వం ప్రతి సంఘటనకి బాధ్యత పడుతున్న మాట యథార్థం. ఇప్పుడు ప్రవీణ్ పగడాలది హత్య లేదా యాక్సిడెంట్ అనేది విచారణలో తేలుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన, మీడియా సమావేశం పెట్టినంత మాత్రాన, అగ్గి మీద గుగ్గిలమైనంత మాత్రాన ఏం తెలుస్తుంది, ఏముంటుంది? ఇప్పుడు ప్రవీణ్ పగడాలను హత్య చేయాల్సినంత అవసరం పోలీసులకు అవసరం లేదు, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకు అవసరం లేదు. దేనికి లొల్లి? చాలా హాస్యాస్పదంగానే మాట్లాడుతుంది. అక్కడ కూడా కేఏ పాలన గారిని చాలా మంది కూడా ఆయన నిలుపుదల చేస్తున్న ఆయన ఆగట్లా. అసలు ప్రవీణ్ పగడాల మరణించి దేవుడి స్థానం ముందు డ్యాన్స్ చేస్తున్నాడు, ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాడని మాట్లాడిండు. ప్రవీణ్ పగడాలని హత్య చేస్తే వందలో వేలు లక్షల్లో దేవుడు తిరిగి హత్యలు చేస్తాడు అని దేవుణ్ణి కూడా బోన్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఆయా మత ప్రవక్తల ముందు, మత విశ్వాసాలు కలిగిన వాళ్ళ ముందు రెచ్చగొట్టడం, లేదా ఒక మతాన్ని ఇంకో మతం మీద ప్రేరేపించడం. కాబట్టి చాలా బాధేసింది ఈ సంఘటనలు చూస్తుంటే. కొన్ని మీడియా సంస్థలు కూడా దీన్ని కాస్త వ్యూస్ కోసము, న్యూసెన్స్ కోసం పదే 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 వాడుకొని ఇప్పుడు అక్కడ అసలు నిజాలు తెలియకోకుండా దున్నపోతు తినిందంటే పెయ్యవన గట్టి అన్నట్టుగా ఆ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ ప్రవీణ్ గారికి సంబంధించిన విషయం ఏదన్నా జరుగుంటే, ఎవరైనా కర్రతో కొట్టో లేదంటే ఆయన ఇబ్బంది పెట్టే సంఘటనలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా 2 వరకైనా నేరస్తులు బయటకు వస్తారు. అయినా పోస్ట్ మార్టంలో అన్ని విషయాలు వస్తాయి. ఏ గాయం మరణానికి కారణమైందని చెప్పడమే కదా పోస్ట్ మార్టం రిపోర్టు. ఈ రోజు రేపో ఆ రిపోర్ట్ వచ్చేస్తే ఆ రిపోర్ట్లో తేలిపోతుంది. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతితోడండి సెల్ ఫోన్ దగ్గర ఉందని ఏదో కామెంట్ పెట్టేసేయటం, ఇది కూడా వాహనం ఎట్టు వస్తుంది, అక్కడ రక్తదారులు ఉన్నాయి, ఈ భుజం మీద తగిలింది, ముక్కు వాసిపోయింది, బొగ్గు వాసిపోయింది, ఆయన చాలా ఇది అంటే ఇష్టానుసారంగా భాష్యాలు చెప్పేసేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని మీద కూడా నియంత్రణ ఉండాలండి ప్రభుత్వం. ఒక 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 సున్నితమైన అంశం, ఒక ఫాస్టర్గా చనిపోయిన అంశం ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు ప్రచార మాధ్యమాల్లో మాట్లాడుతుంటే ఒక్కొక్కడు ట్యూబులు పెట్టుకొని దాని మీద కూడా నియంత్రణ ఉండాలి. అలా నియంత్రణ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ఏదో చేసేసింది, ఏదో జరిగిపోయింది, లేదా ఒక మతాన్ని ఇంకో మతం మీద రెచ్చగొట్టేసింది, వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మోడీ వరకు వెళ్ళిపోతున్నారు. మోడీ, అమిత్ షా వాళ్ళ వరకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళే ప్లాన్ వేశారు, ప్లాన్ గీశారు, అక్కడ ఆదేశించారు, ఇక్కడ జరిగిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చాలా బాధాకరం. ఎందుకంటే నాకు దైవభక్తి ఉంది, నేను హిందువునే అయినా క్రైస్తవ మతాన్ని గౌరవిస్తా, అల్లాని గౌరవిస్తా, చర్చికి మేము వెళ్తాం, మా బాబాయిలో పెద్దమ్మలో. కానీ మతాన్ని రాజకీయాలకు పొలవడం అనేది చాలా చాలా తప్పు పద్ధతి. ఎంతకంటే హింస మరొకటి ఉండదు. ఏదేమైనా ఇంకా 4 రోజులకైనా ప్రవీణ్ ప్రకాష్ సంబంధించిన అంశంలో నిజాలు వెలుగు చేస్తాయి. అదొక సంఘటన జరిగింది, ఆయన చనిపోవటం బాధాకరం, దానికి అందరూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. ఒక ప్రవీణ్ ప్రకాషే కాదండి, సమాజంలో కాస్త గౌరవ మర్యాదలు ఉన్న ఏ వ్యక్తి చనిపోయినా కూడా తప్పనిసరిగా ప్రతి వాళ్ళు సంతాపం వ్యక్తం చేస్తారు. కాబట్టి దానికి సంబంధించిన విచారణలు కానీ, దానికి సంబంధించిన ఎంక్వైరీ కానీ ఏమైనా ఉంటే పోలీసులు ఆ దిశగా గట్టిగా ఎక్కడ తట్టుకోవటం లేకుండా, చర్చవిషయం లేకుండా వెంటనే విచారణ చేసి దానికి సంబంధించిన విషయాలను కూడా రాష్ట్రానికి తెలియపరచాల్సిన అవసరం, లేదా క్రైస్తవ సోదరులకు తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే సార్, ఇది అంటే ఇక్కడ హత్య జరగగానే వెంటనే దాన్ని పవన్ కళ్యాణ్ అంటగట్టడం, వెంటనే దాన్ని మీరు అన్నట్టు మోడీకి అంటగట్టడం, అమిత్ షాకి అంటగట్టడం. పవన్ కళ్యాణ్ ఆయనకి కావాల్సినట్టు ఆయన సనాతన ధర్మం ఏదో ఆయన మాట్లాడుకున్నాడు, ఆయన ఎవరిని విమర్శించలేదుగా, ఏ మతాన్ని విమర్శించలేదుగా. దీనికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? దీనికి మోడీ గారికి ఏం సంబంధం? దీనికి అమిత్ షాకి ఏం సంబంధం అసలు? దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొడవల్లోనే 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు. అసలు ఆయనకి ఎలాంటి కడతారు సార్? అది అదేనండి. ఇప్పుడు అదే కాదేది కవిత కనర్హం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెంటే ఇది. ఏ సంఘటన జరిగినా రాజకీయ కోణంలో చూడటం, దానిలో రాజకీయాల పొలవటం. ఇప్పుడు గత
వైసీపీ ప్రభుత్వం కూడా అలానే చేసింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో జరిగిపోయినట్టుగా ప్రభుత్వాన్ని తప్పుపడుతూనే ప్రకటించాడు ఆయన. ఆ, ఎప్పుడైతే ఆయన అట్లా ప్రకటించేశాడో క్రైస్తవ సోదరులందరూ కూడా అదే బాణీలో మాట్లాడుతున్నారు. ఉహు, ఎందుకంటే బాధ్యత కలిగిన వాళ్ళు మంత్రులైనా లేదా మాజీ ముఖ్యమంత్రులైనా కూడా ఇటువంటి సంఘటనల పట్ల సమాజంలో అలజడులు జరగకోకుండా కాస్త దానికి సంబంధించిన బాధ్యతగా వ్యవహరించాలి. నాయకుడే బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రజలు ఏమి అభిప్రాయం వ్యక్తం చేసుకుంటారు? కాబట్టి తప్పనిసరి వీటన్నిటి పట్ల కూడా సమాజం చైతన్యవంతంగా ఉండాలి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన విషయాల మీద ఈ రోజు రేపు తేటతలం చేస్తుందని కూడా ఆశిస్తున్నాను సార్. యా యా డెఫినెట్ గా సార్ చూద్దాం. ప్రభుత్వం పాపం వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు, లోకేష్ గారు అందరూ కూడా దీనికి మాట్లాడారు. ఎవరో ఒకళ్ళు అంటున్నారు ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలని. జనాల ఎక్స్పెక్టేషన్స్ అలా తయారవుతున్నాయి అనమాట. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన ఎందుకు మాట్లాడాడు, మాట్లాడపోతే ఆయన ఎందుకు మాట్లాడలా. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మన మంత్రి ఆ, తెనాలి మంత్రి మన ఆ, ఆ, ఈ మన మంత్రి గారు జనసేన మంత్రి గారు నాదెండ్ల నాదెండ్ల మనోహర్. మనోహర్ ఎందుకు మాట్లాడలేదంటారు? అదే అవును. నాదెండ్ల మనోహర్ మాట్లాడితే నాగబాబు ఎందుకు మాట్లాడలేదంటారు? అదే అసలు ఇవన్నీ ఇలా వెళ్ళిపోతా ఉంటుంది. మొత్తం అదే. కుటుంబ సభ్యులు మన వాళ్ళు అందరూ కూడా మాట్లాడాలి. అదే ఉన్నారండి ఆ తరహా మనుషులు ఉండి వాళ్ళే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం చేస్తుంటుంటారు. ముందు అవును. వాళ్ళని కట్టడి చేయాలండి అటువంటి అవును. వ్యక్తుల్ని. ఒక్కటి సార్ అంటే నాకు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పటిదాకా కులాల కోసం కొట్టుకున్నాం కానీ మతాల కోసం ఎప్పుడు కొట్టుకోలే. హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, క్రైస్తవ సోదరులు కావచ్చు, అందరూ కూడా సౌద్భాత వాతావరణంలోనే ఉన్నారు. ఈ మధ్య ఇది కొత్తగా మొదలవుతుంది. ఎస్పెషల్లీ ఒక పాస్టర్ చెప్తా ఉన్నాడు అనమాట, నా మీద కూడా థ్రెట్ ఉంది, నన్ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారని. మీరు వాళ్ళని బెదిరించి వాళ్ళ బిమ్మల్ని బెదిరించి సోషల్ మీడియాలో లైక్ల కోసం మీరు కొట్టుకొని ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? శ్రీకాంత్ గారు, ఉమ్, ఇది రహదారి పక్కన జరిగిన ఒక సంఘటన. ఉమ్, అయితే రోడ్డు ప్రమాదం అన్నా అయి ఉండాలి. ఆ, లేదు ఆ పాస్టర్ కి సంబంధించిన ఆయన అనుయాయులే శత్రుభావం కలిగిన ఆ, వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసి ఉండాలి. అంతకు మించి తప్ప ఆ, ఇందులో మరొక కోణం ఉండదు, ఏ కుట్ర కోణం ఉండదు. ప్రభుత్వానికి సంబంధించిన ఎవరికి ఆ. ఇందులో అవకాశమే లేదు. అలాంటి తలంపు కూడా ఉండదు. ఒక అదే 4 రోజుల్లో మీరే చూస్తారు చూడండి. ఉమ్, వాళ్ళు ఏదో ఆవేశపడుతున్నారు కానీ 4 రోజుల్లో నిజాలు తెలుస్తాయి. యా సంఘటన బాధాకరమైన సంఘటన కాబట్టి ఒక్కసారి ఏంటంటే విన్న ప్రతివాడు కూడా ఏది చెప్పినా కూడా వినే పరిస్థితి. ఉమ్. 2-3 రోజుల్లో ప్రభుత్వం తేల్చేస్తుంది. సాధారణ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇట్టి పరిస్థితి ఇటువంటి కేసుల మొదల్లో దీని నిజానిజాలను మరి పోలీసు అధికారులే మీడియా సమావేశ పరంగా ప్రజలకు తెలియజెప్తారు. ఓకే ఓకే సార్. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.